బాగుంది కదా? నా పేరు నీ చేతి మీద పడగానే నీ చెయ్యి ఎంత అందంగా కనబడుతుంది కదా? ఎర్రగా పండుతుంది. మన జంట ఎంత గట్టిదో చూపిస్తుంది. సార్, చూసారా చామంతి చెయ్యి ఎలా పండిందో? ఏడవరా, కుళ్ళి కుళ్ళి ఏడు, ఇంకా ఏడు, అప్పుడే నాకు ఆనందం. నాకు సీఎన్ వేయండి. చామంతి నా చేతి మీద పడగానే ఇంకా ఇంకా అందంగా కనబడుతుంది. కంఠమనేని హర్షవర్ధన్ రమాదేవి. అంటే చామంతి నాది. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రేమ్ గారు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుందే. ప్రేమ్ సార్ ఎక్కడున్నారో ఏంటో. మీకు మా నియోజకవర్గంలో మంచి పేరుంది సార్. అవునా త్రిపాఠి గారు? వీడు డైరెక్ట్గా ఇంటికి వచ్చేశాడు. ఇప్పుడు చామంతిని చూశాడో అయిపోతాను. డాడ్, ఒకసారి పక్కకి రా. ప్రేమ్, నువ్వు కూడా రా. ప్రేమ్, ఏమైందిరా? మన కొంప మునిగింది డాడ్. ఆ శివయ్య గాడు ఇక్కడికే వచ్చేశాడు. ఎన్నని వేయండి. నిన్ను వాడు చూశాడా? లేదు డాడ్. వాడెక్కడ్రా? ప్రేమ్ కోసం వెతుకుతున్నాడు. ఎక్కడున్నారు ప్రేమ్ బాబు? వాడు ప్రేమను మాత్రం కలవకూడదురా. ఇదిగో ఈ చేతి మీద వేయి. నా మనసులో ఉన్న నీ పేరుని ప్రత్యక్షంగా రాసుకోలేకపోయినా ఈ చామంతి పువ్వు రూపంలో నా చేతి మీద ఇప్పుడున్నావు చామ్. ఆగిపోయిన పెళ్ళిళ్ళు జరిగాయన్నారు కదా, ఈ నమ్మకాన్ని నేను వదులుకోకూడదనే అనుకుంటున్నాను, నిజం అవ్వాలనే అనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఇక్కడే ఉండే. ఇక త్రిపాఠి గారి పని అయిపోయినట్టే. వచ్చి రా. ఫంక్షన్ అయ్యాక వీడి సంగతి చూద్దాం. చెల్లెమ్మ, మెహందీ ఫంక్షన్ కూడా అయిపోయింది. మంగళ స్థానాలు రేపు ఎన్ని గంటలకు చెల్లెమ్మ? మార్నింగ్ 7కి స్టార్ట్ చేద్దాం అన్నయ్య. సరేనమ్మా. ఏంటి నిషా? చూడు, నాకు ప్రేమ్ స్టిక్కర్ సరిగా పండలేదు.
నీ చెయ్యి కూడా పండలేదు. ఎహె, ఇది కూడా నమ్ముతావా? చామంతితో నువ్వే కదా అన్నావు ఎర్రగా పండుతుంది, మన జంట ఎంత గట్టితో చెప్తుందని. ఆ ప్రేమ్ని ఉడికించడానికి చెప్పాను నిషా. నువ్వు బూరికి అన్నా అది నిజమే కదా గుణ. ఎహె, ఏమీ కాదు, ఫీల్ అవుకు. అంతే అంటావా? అయితే ఓకే, ఎర్రగా పండాలనేది ఉట్టి ట్రాషే అన్నమాట. అవును. ఉమ్. చామంతికి ఎలా పండిందో చూద్దాం. ప్రేమ్, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళు. రా ప్రేమ్, రా. చామంతి, 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 చామంతి. చెయ్యి తెగిందని అబద్ధం చెప్పి ప్రేమ్ పేరు వేయించుకుంటావా? నన్ను ఇంత మోసం చేస్తావా? లేదు గుణ. మాట్లాడుకో, మాట్లాడుకో. ఇంకా నీకు వాడి మీద ప్రేమ పోలేదన్న మాట, నాకు హ్యాండ్ ఇవ్వాలనే నీ మనసులో ఉందన్న మాట. ఇంకెందుకు, మా డాడీకి ఇప్పుడే చెప్పి మీ నాన్న మీద క్యాన్సిల్ చేయించిన షూటెడ్ సైడ్ ఆర్డర్స్ని అమలు చేయించమంటాను. చచ్చాడు మీ నాన్న. గుణ గుణ ప్లీజ్ గుణ, మీ నాన్నగారికి చెప్పకు, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఈ ఒక్కసారికి క్షమించమనా? ఛాన్సే లేదో. రమాదేవి గారికి కూడా చెప్తాను. హర్ష గారు నీ మీద ఊస్తారు. అయ్యో ఆగు గుణ, ఇది ప్రేమ్ బాబు పేరు కాదు. మరి ఎవరిది?